A and B can do a piece of work in 18 days. B and C together can do it in 30 days. If A is twice as efficient as C, then in how many days can B run the work? ఇక్కడ ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 18 డేస్ టైం పడితే అదే బి ప్లస్ సి అదే వర్క్ కంప్లీట్ చేయడానికి 30 డేస్ టైం పట్టింది. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ విల్ బి ద 1830 యొక్క ఎల్సిఎం 90. అప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ బి ఏమవుతుంది? 90/18 అంటే 5 అవుతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ బి ప్లస్ సి ఏమవుతుంది? 90/30 అంటే 3 అవుతుంది. మనకి ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ తెలుసు, బి ప్లస్ సి ఎఫిషియన్సీ తెలుసు. ఇక్కడ కండిషన్ ఇచ్చాడు, ఏ ఈజ్ ట్వైస్ ఎఫిషియెంట్ యాజ్ సి. సి అనే పర్సన్కు ఎఫిషియన్సీ ఇచ్చాడు. ఏది? సికి 1 ఎఫిషియన్సీ ఉంటే ఏకు 2 ఎఫిషియన్సీ అన్నాడు. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 2C. దిస్ ఈజ్ ద కండిషన్. ఇక్కడ ఏమని ఇచ్చాడు? ఏ ఈజ్ ట్వైస్ యాజ్ ఎఫిషియెంట్ యాజ్ సి అంటే ఏ ఈజ్ ట్వైస్ ఎఫిషియన్స్ ఆఫ్ సి అన్నాడు. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ 2C. వీ క్యాన్ సబ్స్టిట్యూట్ దిస్ వన్ ఇన్ ఏ ప్లస్ బి. 2C ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ బి ప్లస్ సి ఉంది. బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 3. సబ్స్ట్రాక్షన్ చేస్తే బీబీ విల్ బీ క్యాన్సల్. 2C మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 2. సి ఎఫిషియన్సీ మనకు 2 అని తెలుసు. ఇప్పుడు ఏ ఎఫిషియన్సీ ఏమవుతుంది? ఏ ఎఫిషియన్సీ విల్ బి ద 4 అవుతుంది. ఏ ఎఫిషియన్సీ 4 అవుతుంది. సి ఎఫిషియన్సీ 2. మనకు బి ప్లస్ సి 3. బి ప్లస్ 3 ఎఫిషియన్సీ ఎంత? 3. మనకు సి ఎఫిషియన్సీ 2 కాబట్టి బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు బి ఎఫిషియన్సీ ఏమవుతుంది? సి ఎఫిషియన్సీ మనకు 2 కాబట్టి 3 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1. బి ఎఫిషియన్సీ అనేది 1. మనకు టోటల్ వర్క్ 90. ఇప్పుడు టోటల్ వర్క్ 90 బై ఎఫిషియన్సీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ 90 డేస్. మన క్వశ్చన్లో ఏమడిగాడు? బి అలోన్ డూ ద వర్క్ అన్నాడు. బి అలోన్ డూ ద వర్క్ అంటే 90 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది.